ఈరోజు ఈ వీడియోలో బీరకాయ తాలింపు ఎట్లా చేయాలని చెప్తా. దానికోసం బీరకాయ తీసుకొని దాని మీద ఉండే తొక్కునైతే లైట్‌గా తీసుకొని అట్లనేమో చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు బీరకాయ కడిగేదానికి కొంచెం ఉప్పేసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేసుకుంటే దాంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా బయటకొచ్చేస్తది. ఆ తర్వాత నీళ్ళేసుకొని గట్టిగా కడుక్కోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే దీంట్లో అన్ని పోపు దినుసులేసుకోవాలి. ఫస్టు తెల్లగడ్డలేమో కచ్చా పచ్చగా దంచుకొని దాన్నేసుకోవాలా. ఆ తర్వాత శనగపప్పు ఏసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన వెంటనే దాంట్లోనే ఇంకొంచెం మనం మినపప్పు కూడా ఒక స్పూన్ వరకు ఏసుకొని ఈ మినపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన వెంటనే దాంట్లోనే కొంచెం ఆవాలు ఫ్రై అయిపోయిన వెంటనే కొంచెం జీలకర్ర ఇయన్నీ ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న వెంటనే కొంచెం ఒక 2 ఎండుమిరపకాయలైతే దాన్ని కూడా దాంట్లోకేసుకోవాలి. ఆ తర్వాత కొంచెము కరివేపాకు దాన్ని కూడా ఇదే ఆయిల్‌లో ఏసుకొని మంచిగా ఇదంతా ఫ్రై చేసుకోవాలా. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉప్పేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు దాంట్లోకేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం ఇయన్నీ ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలా. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా గాని కుక్ చేసుకుంటే మన బీరకాయ తాలింపు అయితే రెడీ అయిపోతది. ఇది చపాతీకి వేడి వేడి అన్నం విత్ రసం కాంబినేషన్ అయితే చానా టేస్టీగా ఉంటది.